వంగవీటి రాధ నేను నిన్ననే ప్రస్తావించా. ఆయన భవిష్యత్తు ఏంటి? 2004లో ఎమ్మెల్యే గెలిచారు. 2009లో ప్రజారాజ్యానికి వెళ్ళి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి 2009 టు 14, 14 టు 19, 19 టు 24 అయిపోయింది. ఇప్పుడు ఏ టికెట్ ఇవ్వలేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన అటు జనసేన వాళ్ళతోనూ గెలుస్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళతోనూ గెలుస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ వాళ్ళతోనూ గెలుస్తున్నారు. కానీ ఏ పరిష్కారం లేనటువంటి పరిస్థితి అయింది అన్నటువంటిది. వాస్తవంగా రంగా గారి అబ్బాయి వంగవీటి రంగా గారి వారసుడి కింద అందరూ రోజు లేచిన దగ్గర నుంచి కాపు నాయకులు అందరూ వంగవీటి గారి పేరు చెప్తుంటారు, వంగవీటి రంగా గారి పేరు చెప్తుంటారు. తీరా చూస్తే ఆ వంగవీటి రంగా గారి అబ్బాయి రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్నటువంటి అదే విన్నారా, లేకపోతే చంద్రబాబు గారే ముందుగానే లెక్కేసుకున్నారు తెలియదు. కానీ వంగవీటి రాధాకృష్ణ వంటి వ్యక్తుల సేవలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ అన్నారు. తన తండ్రి ఆశయాల కోసం ముందుకు వెళ్తున్న వ్యక్తి రాధాకృష్ణ అండి దెందులూరు సభలో ప్రత్యేకించి చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాధాకృష్ణ సేవలను గుర్తించి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తాను అంటూ దెందులూరు సభలో చెప్పడం అన్నది కీలకమైంది.